నమస్కారం. శ్రీ అస్త్రవారాహి ఛానల్కి స్వాగతం. మహాభారతంలో ఒక గొప్ప యోధుడి గురించి చాలా వరకు అందరూ మర్చిపోయారు. అతనే ఇర్వానుడు. అసలు ఇర్వానుడు అంటే ఎవరు? మహాభారతంలో ఆయన ప్రాముఖ్యత ఏంటి? ఆ వివరాలన్నీ శ్రీ ప్రముఖ జ్యోతిష్యులు ఉప్పల సమాతేజ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం విద్యాశంకరమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరా. శ్రీ వారాహ్యై నమో నమః. ఇర్వానుడు అనే యోధుడు మహాభారతంలో అర్జునుడు మరియు ఉలుపి దేవి యొక్క కుమారుడు. మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు దేవతా ఉపాసన చేయడం అనేది ఇప్పటికి కూడా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కులదైవాన్ని ఆరాధన చేయడం అనేది విశేషంగా జరుగుతుంది. అలాగే మహాభారత యుద్ధం జరగక ముందు కృష్ణుడి సంరక్షణలో గైడెన్స్ ద్వారా కులదేవత మరియు హవనాలు జరిగాయి. అక్కడ ఏంటంటే ఒక జీవశక్తిని ఆ హవనానికి ఆహుతి ఇవ్వాలి. అప్పుడు ఉలీపీదేవి గైడెన్స్ ద్వారా నువ్వు వెళ్ళి అర్జునుడు పంచ పాండవులు మీ తండ్రులు వారికి వెళ్ళి పెద్దనాన్న చిన్ననాన్న వాళ్ళకి వెళ్ళి ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని వాళ్ళని తోడ్పడి గెలవడానికి నువ్వు సహకారం చేయని చెప్పడం జరిగింది. అక్కడ ఇర్వానుడు ఎట్లాంటి వాడంట అంటే సంపూర్ణ సుందరంగా మరియు అన్ని విద్యలలో ప్రావీణ్యుడు. అట్లాంటి వాడు మాత్రం ఒక్కడే ఈ జీవశక్తిని యోగదాయకంగా ఇవ్వడానికి అర్హత ఉన్నవాడు. అక్కడ ఎవరిని అడిగినా కూడా వెనుకాడారు. కానీ ఇర్వానుడు మాత్రం నేనున్నాను, ఈ యుద్ధానికి సమిధనవుతాను అని చెప్పి ఒక అడుగు ముందుకి వేయడం జరిగింది. అప్పుడు అలా ఇర్వానుడు అర్జునుడు ఉలీపీదేవి యొక్క కుమారుడై ఈ మహాభారత యుద్ధానికి ఒక సమిధగా ఉండి అందులో కృష్ణుని వారిని ఒక కోరిక కోరారు. మనకు సనాతన ధర్మంలో ఇప్పటికీ చెప్పబడింది ఏంటి అంటే ఒక యోధ వీరమరణం చెందిన వారికి ఏంటంటే బ్రహ్మచారిగా కావడం అనేది దోషం. అప్పుడు కృష్ణ పరమాత్ముని ఇర్వానుడు ప్రేమతో భక్తిభావంతో, అయ్యా పరమాత్మ, నాకు 2 కోరికలు ఉన్నాయి, నేను సమిధ కావడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏంటంటే నాకు వివాహం చేసుకోవాలనే ఒక సంకల్పం ఉంది. నాకు యుద్ధంలో వీరమరణం కావాలి తప్ప, ఈ 2 తప్ప నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసి ఆ కారణం చేత ఈ కృష్ణుడు అందరిని అడగడం జరిగింది, కుమారులని ఈ ఇర్వానుని ఎవరైనా వివాహం చేసుకుంటారా అంటే ఎవరు రాలేదు. అక్కడ స్వయంగా కృష్ణుడే మోహిని స్వరూపంగా మారి ఇర్వానుని వివాహం చేసుకుంటారన్నమాట. ఇది మహాభారతంలో మనకు క్లుప్తంగా చెబుతారు. చేసుకొని తర్వాతి రోజున యుద్ధానికి ప్రథమ రోజున కురుక్షేత్ర యుద్ధంలో వెళ్ళి వీరమరణాన్ని పొందుతాడనమాట. అక్కడ ఇర్వానుడు చేసిన త్యాగమే అక్కడ ఒక సమిధలాగా పంచపాండవులకి శక్తి స్వరూపంగా మారి గెలవడానికి కలిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, మీరు చెప్పారు కృష్ణుడు మోహిని అవతారం ఎత్తారు అని చెప్పేసి. అలా ఎన్నిసార్లు కృష్ణుడు మోహిని అవతారం ఎత్తారు ఆ వివరాలు చెప్తారా? మనము విష్ణు పురాణం కానీ లేకపోతే శివ పురాణం కానీ చూసుకున్నట్లయితే
కృష్ణుడు 3 సార్లు మోహిని అవతారం చేసుకున్నట్టు మనకు దాఖలాలు తెలుస్తాయి. ఎలా అంటే, ఒకటి పాల సముద్రంలో చిలికినప్పుడు అమృతాన్ని పొందడానికి మోహిని అవతారం ఎత్తారు. రాక్షసులకి అమృతాన్ని ఇస్తే వాళ్ళు ఇమ్మోర్టాలిటీ వచ్చేసి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారు, అది మంచిది కాదు అని చెప్పేసి కృష్ణుడు మోహిని అవతారం ఎత్తేసి అందరికీ పంచారు. అది ఒకటి. తర్వాత మన శంకరుడు, భోలా శంకరుడు చిన్నపాటి అభిషేకానికి, అర్చనకి, స్తోత్రానికి భక్తవసుడయ్యి ఏ కోరిక అడిగినా ఇస్తాడు అన్నమాట. అక్కడ భస్మాసురుడు నేను ఎవరి చేతి మీదకి పెడితే వారు భస్మీపట్టణం కావాలని కోరిక కోరినప్పుడు, శివుడి పైనే నేను ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను అన్నప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తేసి అక్కడ భస్మీకరణం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇర్వాణుడి కోరిక మేరకు వివాహం చేసుకోవాలనే ఒక వరం కోసం ఈ 3వసారి ఇలా చేయడం జరిగింది. అలా విష్ణుమూర్తి 3 సార్లు మోహిని అవతారం ఎత్తేసి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆ అవతారం ఎత్తడానికి జరిగింది. ఓకే గురు, చాలా మంచిగా చెప్పారు, చాలా వివరంగా వివరించారు. ఇలా చూసుకుంటే పురాణాల్లో స్త్రీల గురించి, పురుషుల గురించి వివరంగా చెప్పారు. కానీ అర్ధనారీశ్వరులు, శివశక్తులు అంటారు కదా, అది ఇంగ్లీష్లో చెప్పాలంటే థర్డ్ జెండర్, అసలు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, అసలు వాళ్ళ గురించి చెప్పండి. అర్ధనారీశ్వరుల గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. పురాణాలలో వారికి ఉన్న ప్రాముఖ్యత ఎవరికీ లేదు. స్వయంగా మనము చెప్పేటప్పుడు కూడా చాలా మంది ఈ మధ్యన మీడియా రంగాలలో మంచాన్ని వాళ్ళని చాలా పేర్లతోటి బ్యాడ్గా కామెంట్ చేస్తారనమాట. అది వాళ్ళ తప్పు కాదు కదా. మనం ఎట్లయితే జన్మని తీసుకుంటున్నామో వారి జన్మ కూడా అట్లాంటిది. అందులో ఆ అర్ధనారీశ్వర జన్మ దొరకడం అనేది చాలా గొప్పదైన జన్మ. ఎందుకంటే పురాణాలలో చూసుకున్నప్పుడు మీకు రామాయణ కాలంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఉండేవారు. అందరికీ వీడుకోలు చెప్పి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు స్త్రీలు, పురుషులు, పరమాత్మ స్వరూపులు, యోగులు, మునులు అందరి ఇంటికి వెళ్ళండి అన్నారు. అక్కడ అందరూ ఇంటికి వెళ్ళారు. స్వామివారు వనవాసాన్ని కంప్లీట్ చేసుకొని దుష్ట సంహారం చేసుకొని అసలు కర్మభావం అంటే రామాయణం గురించి మాట్లాడినప్పుడు రాముడు ఎట్లాంటి వాడు అని చూసుకున్నట్లయితే, ఒక కొడుకు తండ్రితో ఎలా ఉండాలి, తండ్రి పితృవాక్య పాలన అనేది ఏంటి, కర్మ అంటే ఏంటి, ప్రజలు అంటే ఏంటి, సహోదరుడు అంటే ఏంటి, ఆ కర్మ భావాలను గురించి చెప్పారు. సీతాదేవి గురించి చూస్తే సహధర్మచారిని, పత్ని ధర్మం ఏంటి అనేది వివరంగా చూస్తున్నారు. అలానే లక్ష్మణుడి గురించి మాట్లాడినప్పుడు లక్ష్మణుడు సోదర ధర్మము కాకుండా ఒక సేవకుడు ప్రభుకి ఎలా చేసుకోవాలనే ధర్మాన్ని చూశారు. ఇట్లా ఒక్కొక్క ఘట్టాన్ని మాట్లాడుకుంటే విశేషంగా చెప్తారు. ఇంకా మనం రామాయణంలో మాట్లాడితే రావణాసురుడు రాక్షసుడు అని అంటారు, కానీ అసలు రావణాసుడి యొక్క జన్మ బ్రాహ్మణ జన్మ, అత్యంత యోగదాయకం. పురాణాలలో చూసుకున్నప్పుడు కూడా రావణాసుడు ప్రతినిత్యం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసేవాడు. అసలు శివ పూజ చేసినంత, రావణాసుడు చేసినంత ఈ లోకంలో ఎవరూ లేరు. భక్తి మార్గాన్ని గురించి చెప్పారు. సీతాదేవిని పట్టుకురావడం ఈ మధ్యన టీవీలలో, ఛానళ్ళలో చూపెడుతున్నారు, కానీ రావణాసుడికి సీతాదేవి ద్వారానే నాకు మోక్షం కలుగుతుందని తనకు తెలుసు అన్నమాట. సో రావణాసుడు కూడా ఇక్కడ గొప్పవాడు. అంటే ఇక్కడ వనవాసం కంప్లీట్ చేసుకున్నారు, రిటర్న్ వస్తున్నారు అన్నమాట. వచ్చినప్పుడు ఊరు పొరమేర్ల అయోధ్యలో ఈ మన అర్ధనారీశ్వరులు ఉండేదాన్ని.
ఆశ్చర్యంతో ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి, అయ్యా మీరు స్త్రీలు పురుషులు పరమాత్మ స్వరూపులు మునులు అని చెప్పారు కానీ మమ్మల్ని చెప్పలేదు, మమ్మల్ని విస్మరించారు, మమ్మల్ని చెప్పలేదు. కాబట్టి మీరు మమ్మల్ని పోవద్దన్నారు కాబట్టి మీ వాటనే మేము బ్రహ్మవాకుగా పాలించి మీరు మా తండ్రి అని చెప్పి మా తండ్రి యొక్క వాక్యాన్ని పాలించాలని నేను ఇక్కడే ఉన్నాను. ఆ మాటకి విష్ణుమూర్తి బాగా ప్రేమతో, నాయన ఇప్పటి నుంచి మీరు ఏ శుభకార్యాలు జరిగినా అక్కడికి వెళ్ళి మీరు ఆశీర్వాదం ఇచ్చారో వారికి శుభ శాంతులు కలుగుతాయి. అందుకొరికి ఈనాడు కూడా మనం ఏదైనా శుభకార్యాలు, పిల్లవాడు పుట్టిన ఒక షాప్ ఓపెన్ చేసిన వాళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. అదే కాకుండా శివపురాణంలో చూసుకున్నట్లయితే అర్ధనారీశ్వర లేకపోతే శివశక్తి యోనిలో పుట్టిన వారికి శివుడిచ్చిన వరం ఏంటంటే, ఎవరైతే శివ బచ్చారి మాత అని గుజరాత్లో ఉంటారు, కుకుటేశ్వరి దేవి కూడా అంటారు అన్నమాట, లేకపోతే రేణుకాదేవి, వారి వారి కమ్యూనిటీ ప్రకారం దేవత యొక్క పూజ ఉంటుంది, చేసుకుంటారు వాళ్ళ వంశచరప ప్రకారం. ఆ దేవత విశేషంగా చేస్తారు, వారికి ఈ జన్మ నుంచి రాహిత్యం కలుగుతుంది అని చెప్పారు. అంటే మోక్ష సాధనం కలుగుతుంది అంటే శివుడు ఏం ఇచ్చారంటే, మీరు ఆ జన్మలో మీరు పొందినారు అంటే ఆ జన్మలో మీకు ఏమి అక్కర్లేదు, బంధాలు అక్కర్లేదు, మీరు కంప్లీట్గా దైవిక స్పిరిచువల్గా వెళ్ళండి. స్పిరిచువల్గా వెళ్తే ఆటోమేటిక్గా మీకు మోక్షం దొరుకుతుంది. అందులో తంత్రంలో కూడా విశేషంగా ఏం చెప్తారు అంటే, ప్రత్యంగిర ఉపాసన కానీ, వారాహి ఉపాసన కానీ, శ్యామల ఉపాసన కానీ, ఎవరైతే ఈ శివశక్తులను కూర్చోబెట్టి హోమం చేయిస్తారో, లేకపోతే వారిని అమ్మవారి స్వరూపకంగా సువాసిని పూజ చేసి వారికి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అమ్మవారి భావనగా ఇస్తారు, వారికి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తారని చెప్పి తంత్రంలో చెప్తారు. అందుకొరికి ఈ మధ్యన కూడా బ్లాక్ మ్యాజిషియన్స్ అయినా అంటే ఈ చెడు క్రియలు, తంత్రం అనేది చెడు కాదు, యాక్చువల్గా అది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. చెడు క్రియలు చేసేవారు ఈ శివశక్తుల ద్వారానే చేస్తారంట. ఎందుకంటే వారు ఒకసారి స్మరణ చేస్తే 100 సార్లు చేసినంత శక్తి అన్నమాట. అంటే ఇక్కడ మనం తెలిసింది ఏంటంటే, వారిని చిన్న చూపు చూడడం అక్కర్లేదు, పురాణాలలో చెప్తున్నాయి. అందులో మనం మహాభారతం చూసుకున్నప్పుడు అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళినప్పుడు ఊర్వశీదేవి అర్జునుని చూసి మోహిస్తుంది. నాకు నువ్వు కావాలి, ఈ ఆలోచనలు ఒక మంచి ఆలోచన లేకుండా ఉంటే, అమ్మ నువ్వు మా వంశానికి సంబంధించిన స్త్రీ, నువ్వు నా అమ్మ స్వరూపువి, నేను అట్లాంటి ఆలోచన లేదని కాలం ముఖ్యం. అక్కడ మనకి ఘట్టాన్ని చూస్తే ఆ కాలంలోనే సనాతన ధర్మం విలువలు ఎంతున్నాయో చూడండి. దైవకన్య అయిన ఊర్వశీదేవి నా వంశస్థురాలు, నేను మా అమ్మ అనే ఏ భావన అర్జునుడు కలిగింది. కానీ ఊర్వశీదేవి అర్జునుడికి నువ్వు నపుంసకుడు కాపుగాక అని చెప్పేసి శాపం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు అర్జునుడి యొక్క దృక్పథం తెలుసుకొని దాన్ని 1 సంవత్సరం కాలం పాటుగా శిక్షణ ఇస్తారు. ఆ సంవత్సరం కూడా ఎక్కడ అయింది, వీరు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడికి వరంగా మారింది. అంటే ఏ సంకల్పం అయినా కూడా అది శుభ ఫలితంగానే అయింది. ఇట్లా చూసుకున్నట్లయితే వారి యొక్క ఆశీర్వాదం, నేను మనస్ఫూర్తిగా అంటున్నాను, శివశక్తులు కానీ లేకపోతే ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న వారికి వాళ్ళకి నేను శుభ్రంగా పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే వారికి చేసిన నా భావానికి అర్ధనారీశ్వరికి చేసిన ఒకటే. అంటే ఇక్కడ వాళ్ళని చిన్న చూపు చూడటం పనికి రాదు. అందులో ఇర్వాణుడి వివాహాన్ని విష్ణుమూర్తి మోహిని అవతారంలో చేసుకున్నందుకు ఈ ఘట్టానికి ఒక మార్కుగా ఇప్పటికి కూడా ఏప్రిల్ మేలో తమిళనాడులో ఇర్వాణుడికి జాతరలు చేస్తారన్నమాట 10 రోజులు.
అక్కడ ఈ అర్ధనారీశ్వరులు వచ్చేసి కృష్ణుడు మోహిని అవతార స్వరూపులుగా భావించి ఈ రావణుణ్ణి వివాహం చేసుకొని 10 రోజులు జాతరలు చేసి చివరికి ఆ మంగళసూత్రాన్ని తెగించి ఆ ఏదైతే మహాభారతంలో జరిగిందో ఆ ఘట్టాన్ని మళ్ళీ స్మరిస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారిగా జాతరగా చేస్తారు. అంటే వారి యోగదాయం ఎంత గొప్పదైంది అనేది దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఓకే, చాలా గొప్పగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమన్నారాయణ.